ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం జరగాల్సిన సమావేశం ఈసీ అనుమతి లభించక వాయిదా పడింది. ఆదివారం ఈసీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధిస్తూ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం జరగాల్సిన సమావేశం ఈసీ అనుమతి లభించక వాయిదా పడింది. ఆదివారం ఈసీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈసీ షరతులకు లోబడి కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ఎందుకంటే మొన్న శనివారం జరగాల్సిన కేబినెట్ పోస్ట్ పోన్ అయింది. ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో జూన్ 4 వరకు ఫలితాలు ఉన్నాయి, జూన్ 6 వరకు కూడా ఉన్న నేపథ్యంలో ఇవ్వలేదు. అదేవిధంగా స్థానిక సంస్థ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ఉందో అది కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ అనుమతికి నిరాకరించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వరకు వెయిట్ చేస్తాం, లేకుంటే కేబినెట్ మంత్రులు అందరం కలిసి ఢిల్లీకి వస్తామని కూడా ఈసీకి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో షరతులకు కూడినటువంటి ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈసీ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. రైతు రుణమాఫీ, అదేవిధంగా మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్, ఈ 2 అంశాలను ప్రస్తావించొద్దు, దానికి సంబంధించి చర్చించొద్దు అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో అధికారులు కూడా కేబినెట్ మీటింగ్ హాజరు కావద్దని చెప్పడం జరిగింది. మధ్యాహ్నం సమావేశం కావడం ఇప్పటికే సిఎస్ శాంతికుమారి దీనికి సంబంధించినటువంటి అన్ని అధికారులకు సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అందరు అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్ సెక్రటరియట్ లో జరిగే 6th ఫ్లోర్ లో జరిగే కేబినెట్ మీటింగ్ హాల్కు అధికారులందరూ అటెండ్ కావాలని అందులో పేర్కొనడం జరిగింది, అన్ని శాఖల అధికారులు. అయితే కేబినెట్ లో ప్రధానంగా ఏ అంశాలు అయితే ఇటీవల నెలకొన్నటువంటి ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, వర్షాకాలం సంబంధించిన అంశాలు, అదేవిధంగా వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగుకు సంబంధించి రైతులకు సంబంధించి విత్తనాలు, ఎరువులు ఇట్లాంటి అంశాలతో పాటు వానాకాలం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయం, రైతు భరోసా కింద ఇవ్వాల్సిన అంశం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో విద్యాశాఖకు సంబంధించి ఆ స్కూల్స్, విద్యార్థుల యూనిఫామ్స్ ఇట్లాంటి అంశాలు రానున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజా పరిస్థితులపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంటర్నల్ గా రైతు రుణమాఫీ, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం సమకూర్చుకోవాలన్న మార్గాలు అన్నిటిపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే ప్రజలకు వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే అమలు చేయాలని చెప్పింది, ఇప్పటికే ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంది, ఎట్లా ఆదాయం సమకూర్చుకోవాలి, ఎట్లా తీసుకురావాలనేది. అయితే ఈ రోజు అధికారులతోటి అన్ని శాఖల విభాగాల అధికారులతో చర్చించనున్నారు. ఆదాయం సమకూరే మార్గాలు, అదేవిధంగా నెలకొని ఉన్న సమస్యలు ఏమున్నాయో తక్షణ పరిష్కారం ఇట్లాంటివి చేయనున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదిందో దాన్ని బేస్ చేసుకుని తక్షణ మరమ్మతులకు కావాల్సినటువంటి నిధులు విడుదల దాదాపు 100 కోట్ల అవసరం అవుతాయని చెప్తున్నప్పటికీ ఎంత మేరకు అవసరం పడతాయి, మేడిగడ్డకు సంబంధించి కుంగిన పిల్లర్లు సంబంధించి రిపేర్ కావచ్చు, ముందు కాఫర్ డ్యామ్ నిర్మించడం ఇట్లాంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా అన్నారం, సుందిల బ్యారేజ్ లో వాటిటువంటి దుంగలు వాటికి మరమ్మతులు కావచ్చు, ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఈ సీజన్ ప్రారంభం కానుందో ముఖ్యంగా రైతు భరోసా, రైతు కూలీలకు, అదేవిధంగా పెట్టుబడి ఈ అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మనీష్, థ్యాంక్ యూ శ్రీకాంత్.